నమస్తే అందరికీ. ఈరోజు మనం భారతదేశంలోని పవిత్రమైన శక్తిపీఠంలో ఒకటైన ఉజ్జయినిలో మహాకాళి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఉంది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కాగా ఈ వీడియోలో ఆలయం గొప్ప చరిత్ర, ఆకర్షణీయమైన కథలు మరియు దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను లోతుగా తెలుసుకుందాం. ఉజ్జయిని అంటే సామాన్య నగరం కాదు. ఇది హిందూ ధర్మంలో 7 పవిత్ర నగరాల్లో ఒకటి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మరియు కుంభమేళా కోసం ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో మహాకాళి ఆలయం దివ్యశక్తి యొక్క కేంద్రంగా నిలుస్తుంది. శక్తిపీఠాల అవతరణకు కారణమైన కథ మనందరికీ తెలిసిందే. శక్తిదేవి అనగా సతీదేవి దక్షయజ్ఞంలో అగ్ని ప్రవేశం చేయగా శివుడు క్రోధంతో వీరభద్రుడిని పంపి యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. తర్వాత దుఃఖంలో పొందిన శివుడు సతీదేవి శరీరాన్ని భుజమున ఉంచుకొని భూమి అంతటా తాండవ నృత్యం చేస్తూ తిరిగాడు. శివుడి తాండవ నృత్యాన్ని ఆపడానికి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా విభజించాడు. ఆ భాగాలు భూమిపై పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా పవిత్రమయ్యాయి. ఇక్కడ ఉజ్జయినిలో సతీదేవి శరీర భాగం పడినట్లు చెబుతారు. దీని కారణంగా ఇది ఉజ్జయిని పీఠం లేదా అవంతికా పీఠంగా పిలువబడుతుంది. అందుకే ఈ స్థలం అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దుష్ట శక్తులను నాశనం చేసి ధర్మాన్ని కాపాడే మహాకాళి అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా వస్తారు. ఆలయంలోకి అడుగు పెడితే మహాకాళి అమ్మవారి ఆకర్షణీయమైన సాన్నిధ్యం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఇది ముదురు సింధూర రంగులో ఉంచబడింది. పుష్పమాలలతో అలంకరించబడిన అమ్మవారి విగ్రహం నూనె దీపాల కాంతితో శక్తి మరియు సౌందర్యాన్ని వెదజల్లుతుంది. మంత్ర శ్లోకాలు, గంటల నాదంతో ఆలయం ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. మహాకాళి అమ్మవారిని తాంత్రిక విధానంతో పూజిస్తారు. ముఖ్యంగా నవరాత్రి సమయంలో ఇక్కడ విపరీతమైన ఉత్సాహంతో పూజలు, హోమాలు జరుగుతాయి. ఇక్కడ వాతావరణం భక్తితో నిండి అమ్మవారు స్వయంగా తన భక్తులను కాపాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆలయంతో సంబంధం ఉన్న కొన్ని ఆసక్తికరమైన కథలను తెలుసు. ఉజ్జయిని శక్తిపీఠంతో మహారాజు విక్రమాదిత్యుని పేరు కూడా ముడిపడి ఉంది. ఒకసారి శత్రురాక్షస సైన్యం దాడి చేసినప్పుడు విక్రమాదిత్యుడు మహాకాళి ఆలయంలో మహాకాళిని తన ఆరాధ్య దేవతగా భావించి ప్రార్థించాడు. ఆమెకు తన తలను 11 సార్లు సమర్పించినట్లు చెబుతారు. ప్రతిసారి దేవి అతని తలను తిరిగి అతికించి జీవం పోసిందని, దేవి అతని భక్తికి మెచ్చి అతనికి దీవెనలు ఇచ్చిందని, ఆ తర్వాత అతను న్యాయవంతమైన మరియు శక్తివంతమైన పాలకుడుగా ప్రసిద్ధి చెందాడని చెబుతారు. ఈ కథ విక్రమాదిత్యుని ధైర్యానికి మరియు మహాకాళి శక్తికి ఒక ఉదాహరణగా చెప్పబడుతుంది. ఈ కథ ఆలయానికి సమీపంలోని ఒక మందిరంలో విక్రమాదిత్యుని చిత్రపటం ద్వారా సూచించబడుతుంది. అతను దేవికి కృతజ్ఞతగా పూజలు చేశాడు మరియు ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశాడు. కాళిదాసు కూడా అతని ఆస్థానంలో ఉండి మహాకాళి దీవెనలతో ప్రసిద్ధి చెందాడు. ఉజ్జయినిలోని మహాకాళి ఆలయంలో ఈ రోజు కూడా కాళిదాసు దేవి ఆశీస్సులతో జ్ఞానం పొందిన కథలను భక్తులు గుర్తు చేసుకుంటారు. కొందరు ఆలయంలోని ఒక ప్రత్యేక స్థలంలో కాళిదాసు తపస్సు చేసినట్లు చెబుతారు. కాళిదాసు మొదట ఒక సాధారణ వ్యక్తిగా అజ్ఞానిగా ఉండేవాడు. ఒకసారి ఒక రాజకుమారి వివాహం కోసం ఒక విద్వాంసుడిని వెతుకుతూ ఉండగా కొందరు రాజసంతులు ఆమెను మోసం చేయడానికి కాళిదాసును ఆమెకు పరిచయం చేశారు. అతను మోగవాడిలా నటించి ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ తర్వాత అతని అజ్ఞానం బయటపడింది. ఆమె అవమానంతో అతన్ని ఇంటి నుండి గెంటి వేసింది. దుఃఖంతో మరియు అవమానంతో నిండిన కాళిదాసు ఉజ్జయినిలోని మహాకాళి ఆలయానికి వెళ్లి దేవి ముందు తీవ్రమైన ప్రార్థనలు చేశాడు. అతను తన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించమని దేవిని వేడుకున్నాడు. దేవి అతని భక్తికి మెచ్చి ఒక రాత్రి అతని కలలో కనిపించి అతనికి అసాధారణమైన జ్ఞానం మరియు కవితా శక్తిని ప్రసాదించింది. ఆ రాత్రి నుండి కాళిదాసు ఒక సామాన్య వ్యక్తి నుండి అద్భుతమైన కవిగా మారాడు. అతను మేఘదూతం, శాకుంతలం, రఘువంశం వంటి అమర రచనలను సృష్టించాడు. ఇవన్నీ అతనికి మహాకాళి దీవెనల వల్ల సాధ్యమైనవి అని చెబుతారు. ఇప్పుడు ఉజ్జయినికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. ఉజ్జయిని రైల్వే స్టేషన్ కు సమీపంగా ఈ ఆలయం ఉంది. ఇందోర్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాకాళి ఆలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాదు, ఇది భారతదేశ పురాతన చరిత్రకు ఒక లంకె. ఉజ్జయిని శక్తిపీఠం సృష్టి, పోషణ, సంహారం అనే 3 అంశాలతో సంహారంకు ప్రత్యేకంగా భావించబడుతుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే శత్రు బాధలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కాబట్టి భక్తితోనైనా, చరిత్ర పట్ల ఆసక్తితోనైనా లేదా కేవలం ఆసక్తితో అయినా ఉజ్జయినిలోని మహాకాళి ఆలయాన్ని తప్పక సందర్శించాలి. ఇది కేవలం ఆలయం కాదు, శక్తి దేవత యొక్క శాశ్వత శక్తికి, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిదర్శనం.
మీరు ఎప్పుడైనా శక్తిపీఠాన్ని సందర్శించారా? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. జై హింద్.